కలందుర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే గారు చెప్పండి, ఆ రోజు డే 1 24లో మీరు ఎన్నికల్లో ఏ హామీ ఇచ్చారో ప్రజల కోసం? ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి నేను సాగునీరు అందించే బాధ్యత నాది, మా అధినేతను ఒప్పించైనా కూడా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అనే వాగ్దానం చేశారు. ఆ వాగ్దానంలో భాగంగా కూడా ఈరోజు చూస్తుంటే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎప్పటి లోపల ఈ ప్రాంత ప్రజలకు నీరు అందిస్తారు మీరు? ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కూడలిలో ఉన్న రైతులు ఒకటే అడిగారు, నాయన మాకు బీటీపీ నీళ్లు మీరు తెస్తారని నమ్మకం ఉంది, తెస్తే పూర్తి చేస్తారా? ఖచ్చితంగా అమ్మా నాన్న అంటే పెద్దవాళ్ళు, అంటే వయసులో 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అడిగితే ఖచ్చితంగా తెస్తాం పెద్ద ఆయన, మీరు దాంట్లో భరోసా ఇస్తున్నాం. నీళ్ళు అనేది ఈరోజు నా మాటగా తీసుకోండి. ఈ ప్రాంతంలో ఏదైతే బీటీపీ ప్రాజెక్టు సంబంధించి ఆ బీటీపీ ప్రాజెక్టు కృష్ణా జిల్లాలతో నింపడం ఖాయం. అలాగే 114 చెరువులు కూడా, అన్ని చెరువులు కూడా నీళ్లు నింపే బాధ్యత మాది అని చెప్పి భరోసా ఇస్తే ఆ రోజు నన్ను అత్యధిక మెజార్టీతో మా కళ్యాణదుర్గ ప్రాంత వాసులు నన్ను గెలిపించడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఏదో హామీ అనే పదం కన్నా ఇక్కడ రైతులకు అత్యవసరం. ఈ నీళ్ళు అనేది ఇక్కడ రైతులకి ఒక బీటీపీ అనేది ఒక జీవనాడి. అంటే ఆ నీళ్ళు వచ్చాయనుకో చాలామంది పంటలు పండించుకొని 195% మంది రైతులు ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. అలాంటి రైతులకి నీళ్ళు ఇస్తే బంగారు పంట పండిస్తారు ఈ ప్రాంతాల్లో. మీరే చూశారు, ఎక్కడ చూసినా కూడా ఇది మీకేమో ఒక విచిత్రం అనిపిస్తుంది. ఎక్కడి నుంచో బీటీపీ అంటే ఏదో చిన్నగా కనిపించేది, కానీ ఇంత కష్టపడి నీళ్లు తీసుకుపోవడం అనేది ఒక యుద్ధం చేసి గెలిచినంత సంతృప్తికరంగా ఉండే విషయమే. ఇలాంటి చోట నీళ్లు ఇంకితే 4 చోట్ల బోర్లు నీళ్లు పోతాయి. అంటే ఈ నీళ్లు ఏదైతే ఉంటాయో కెనాల్లో పోయే నీళ్లతో కూడా చాలా ప్రాంతాల్లో బోర్లు కూడా రీఛార్జ్ అయ్యి, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అత్యధికంగా పంటలు పండిస్తారు. ఎందుకంటే టొమాటో కావచ్చు, అరటి కావచ్చు, మామిడి కావచ్చు, లేదా ఇతరతర పంటలు ఏవైనా కావచ్చు, అన్నీ కూడా పండించే రైతులు ఉన్నారు. కాబట్టి మనము ఒకటే, వాళ్ళకి కృష్ణా జలాలు ఇవ్వాలి అనే సంకల్పంతో ఈ పనులన్నీ శరవేగంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కావచ్చు, అలాగే మా ఇరిగేషన్ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు సహకారం, మా ప్రాంతంలో ఎక్కడ చూసినా నీళ్లు ఉన్నాయి, మీకు నీళ్లు లేవా? నిజంగా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వ్యక్తి ఒక్కసారి చూసిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని నీటితో నింపాలనే సంకల్పంతో నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, అలాగే పయ్యవుల కేశవ్ గారు మన ప్రాంత మంత్రి, పూర్తిగా అనుభవం ఉన్న మంత్రి, పూర్తి చేయాలనే సంకల్పం ఆయనకు కూడా ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, రామానాయుడు కావచ్చు, అలాగే కాలువ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్ తేవడానికి మూలకారక. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఆయన కళను మేము నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ 2 ప్రాంత రైతులకు కూడా, అటు కళ్యాణదుర్గం కావచ్చు, ఇటు రాయదుర్గం కావచ్చు, 2 ప్రాంత రైతులకు కూడా ఇది నీరు అవసరం. కాబట్టి 30,000 ఎకరాలకు సాగునీరుగా పోతుంది. అదే కాకుండా ఇంకా కూడా చెరువులన్నీ కూడా ఎప్పుడైతే నీటితో నింపుతామో ఆ బోర్బావులను కూడా ఇంకుడు బావులుగా మారి చాలా రకాలుగా కూడా రైతులకు ఉపయోగపడుతుందని తెలియజేస్తాం. ఏదైతే ప్రజలకి మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చే విధంగా కూటమి ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మొండిగా వెళ్తున్నారు. అంటే ఏంటి ఇది అసలు, ఇది మీ ధైర్యం? ఇది మాట ఇచ్చాం, మాట ప్రకారంగా నెరవేర్చాలి ప్రజలకు. ఎందుకంటే ప్రజల నిరుత్సాహంతో ఉండకూడదు అనేది నా ఆకాంక్ష. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. మనం కష్టమే, ఇది కష్టంతో కూడిన విషయమే, అయినా తప్పదు, ఖచ్చితంగా చేసి తీరాలని. నేను కూడా ఆ కంపెనీ వారిని ఒప్పించి అన్ని రకాలు కూడా ఇబ్బందులైనా కూడా మీరు ముందుకు సాగాలంటే పాపం రాత్రింబొగులు కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే 100 మిషన్లు పనిచేస్తున్నాయి, 100 కొద్ది టిప్పర్లు పనిచేస్తున్నారు, 100 కొద్ది స్టాఫ్ ఉన్నారు. అంటే ఒకరు ఏదో పగులు ఏదో చేస్తున్నారనేది కాదు, రాత్రింపొగులు కూడా చేస్తున్నారు. ఇక్కడున్న రైతులందరూ కూడా అడగొచ్చు, రాత్రి పని జరుగుతుందా లేదంటే రాత్రింపొగులు కూడా పని జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇది నిజంగా చాలా ఆర్థిక సమస్య కూడింది. అయినా కూడా అంతకన్నా పెద్ద సమస్య రైతులకు నీరు ఇవ్వాలనేదే. అది ఇస్తే మాత్రం అంతకన్నా సంతృప్తి ఉండదనేది నా భావన.